వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభుజం 2, అవమానం 6. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు పుట్టినవారు. అదేవిధంగా తో, నా, నీ, ను, నే, నో, యా, యు అన్న అక్షరాలతో పేరు గల వారికి వృశ్చిక రాశి చెందినవారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి చతుర్థంలో రాహు, పంచమంలో శని, అష్టమ గురువు, దశమంలో కేతు ఉన్నారు. ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది. సంవత్సర ప్రథమార్థంలో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి రాశివారు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. గురువు అష్టమ స్థానంలో ఉండడం అనేది మంచిది కాదు. ఆర్థికపరమైన అప్పులు చేయవలసి రావచ్చు. నూతన పెట్టుబడుల విషయంలో కూడా ఈ రాశివారు సంవత్సర ప్రథమార్థం వరకు కూడా దూరంగా ఉండడం చెప్పదగింది. ఛాయాగ్రహమైన రాహు మాతృస్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సమస్యలు, అపార్థాలు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జూన్ 2వ తేదీ తర్వాత ద్వితీయ పంచమాధిపతి గురువు భాగ్యస్థానంలో ఉండడం అనేది ఈ రాశి వారికి ఆర్థిక సమస్యల నుండి బాగా తగ్గుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రుణాలు చాలా వరకు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగపరంగా పదోన్నతులు లభిస్తుంది. బదిలీలు కూడా ఉంటాయి. విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది. నూతన వ్యాపారాలు సకాలంలో ప్రారంభించి మంచి లాభాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. నూతన గృహం కానీ, వాహనం కానీ, ఆభరణాలు కానీ కొనుగోలు చేస్తారు. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంలో వాతావరణం చక్కదిద్దుకుంటారు. కుటుంబంలో సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. శని మీకు అనుకూలంగా ఉండడం వలన శత్రువులు మీపై ప్రభావం చూపలేరు. వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి. నూతన వ్యాపార ప్రయత్నంలో మంచి సలహాలు అందుతాయి. సకాలంలో స్పందించి లబ్ధి పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ పంతం చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా మీ పైన బరువు బాధ్యతలు పెరుగుతాయి. అన్ని విషయాలను సహనం, ఓర్పుతో ముందుకు సాగుతారు. మానసిక ప్రశాంతతకు లోటు ఉండదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి. ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీ పేరు మీద చేసే వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అలాగే మీరు బాగా ఎదుగుతున్నారని, బాగా సంపాదిస్తున్నారని అనే ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. అది కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగాల పరంగా కింద స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు, పై స్థాయి అధికారులు కావచ్చు. ఏదేమైనా సరే మీ మీద దుష్ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. ఏదైనా ముందుగా గమనించి దానికి తగినట్టుగా మెలగండి. మంచి ఫలితాలు ఉంటాయి. డిసెంబర్ 5వ తేదీన రాహు చతుర్థం నుండి తృతీయంలోకి, కేతువు దశమ స్థానం నుండి భాగ్యస్థానంలోకి మారడం వల్ల చిన్న చిన్న ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. ఎన్నడూ లేని విధంగా అదృష్టం మీకు తోడవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారు అదృష్టవంతులు. గురుగ్రహ అనుగ్రహంతో అన్నింట్లోనూ విజయాన్ని సాధిస్తారు. మీ వాక్చాతుర్యంతో 10 మందికి సమాధానం చెప్పే విధంగా మీ వాక్చాతుర్యాన్ని పెంచుకోగలుగుతారు. శుభగ్రహమైన గురుదృష్టి వృశ్చిక రాశిపై ఉండడం వలన సంతానపరంగా, వృత్తిపరంగా అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదోన్నతులు లభిస్తుంది. రాజకీయపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఉన్నాయా, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారతాయి. స్థిర చరాస్తులు విలువ పెరుగుతుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. థైరాయిడ్, బీపీ, షుగర్, ఇండైజెషన్, ఉదర సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ పరంగా ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతారు. ఏదో సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. అయితే ద్వంద్వ ధోరణితో కాకుండా ఒక ప్రణాళిక ప్రకారంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయవహారాలు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది. ఏకాగ్రత నిలుపుకునే ప్రయత్నాలు చేయాలి. వైద్య విద్య అభ్యసిస్తున్న వారు, సాఫ్ట్వేర్, మెకానికల్, కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి బ్యూటీ పార్లర్, కాస్మెటిక్స్, ఈఎన్టీ, డెంటిస్ట్, గైనకాలజీ, ఆంకాలజీ మొదలైన రంగాల్లో ఉన్న వారికి మంచి అభివృద్ధి సాధిస్తారు. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగింది. ఉదర సంబంధమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తోంది. ప్రథమార్థంలో, ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించుకోవడం, అదేవిధంగా ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా 11 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ఎన్నో విషయాలు కలిసి వస్తాయి.
పాడి పరిశ్రమలో లాభాలు బాగుంటాయి. విద్య, సంస్కృత విషయాల్లో మార్పులు వస్తాయి. మీ వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటు మనసులోని కొన్ని కోరికలు అనుకోకుండా నెరవేరడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రభావం పెరుగుతుంది. శుభగ్రహాలు అనుకూల సంచారం వల్ల కుటుంబం జీవితంగా సాగిపోయే అవకాశం ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలనేవి పెరగడం జరుగుతుంది. ఒత్తిడి ఎక్కువ కావడం వంటివి జరుగుతాయి. కొన్ని విషయాల్లో మీ శ్రమ తగిన ఫలితాలు లభించకపోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బాగానే ఉంటాయి. నిర్మాణ రంగంలో రాణిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలకి, నీటికి సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. కోర్టు వ్యవహారాలు విజయం సాధిస్తారు. వివాదాస్పదమైన విషయాల్లో మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి. ఇతరులు మీతో పోటీ పెట్టుకుని ఏమీ సాధించలేరు. గైనికి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి. యోగా, మెడిటేషన్, సమయానికి ఆహారం తీసుకోవడం చెప్పదగింది. స్వగృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది. చిన్న చిన్న ఒడిదుడుకులు మినహా వైవాహిక జీవితం బాగుంటుంది. వీసా కోసం, గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అవార్డులు, రివార్డులు లభిస్తాయి. అందరూ మనవాలే కదా అని కొన్ని అంతరంగిక విషయాలు పంచుకోవడం జరుగుతుంది. కొన్ని చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాగ్రత్త వహించండి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్త్రీకి స్త్రీయే శత్రువు అని మీ మంచితనాన్ని అనుకూలంగా తీసుకుని కొంతమంది స్త్రీలు మీ విషయంలో దురుసుగా ప్రవర్తించడం లేదా ఇబ్బంది పెట్టే విధంగా చేయడం అనేది జరుగుతుంది. దైవానుగ్రహం వల్ల, గురుగ్రహం అనుకూలం వల్ల మీకు అంతా మేలు జరుగుతుంది. జీవిత భాగస్వామి అండదండలతో మరిన్ని విజయాలు సాధిస్తారు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఉన్న విభేదాలు రాకుండా చూసుకోవాలి. శత్రుదారిపైన రాహు డిసెంబర్ 5న తృతీయ స్థానంలోకి రావడం వల్ల సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అహంకారపూరితమైన స్వభావం వలన మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చెప్పదగినది. ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు.